నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వరుణ్. ఎప్పుడైతే దేశంలో పంచవర్ష ప్రణాళికలో దాన్ని ప్రక్షాళన చేసి ఆ తర్వాత నీతి ఆయోగ్ని ఎప్పుడైతే దేశంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని పేరుని రూపుమార్చి దాని యొక్క కేటగిరీ అంతా ఏ విధంగా అయితే అవలంబించిందో, సో అది కూడా ప్రతి సంవత్సరం కొన్ని అవార్డులు అయితే ఇస్తామండి. సో అదేవిధంగా ఇప్పుడు 2023-24 గాను నీతి ఆయోగ్ స్థిరాస్తి సుస్థిర అభివృద్ధి గురించి అయితే ఒక అవార్డుని అయితే ప్రకటన చేసింది. దీంట్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఒక 7 కేటగిరీస్లో కూడా అవార్డులు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు ఏ కేటగిరీస్ అయితే మనం చెప్పుకుందాం, ఇక భారతదేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కూడా చూస్తున్నారంటూ మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఓడినా కానీ గెలిచినా కానీ ఇమేజ్ మాత్రం అంతే ఉందంటూ మనం ఏ విధంగా చెప్పుకున్నామో ఇప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇచ్చింది. సో ఇప్పటి నుండి 2025 వరకు ఏది వచ్చినా, అది మంచి వచ్చినా చెడు వచ్చినా చంద్రబాబు నాయుడుకి వెళ్ళింది. 2023 నుంచి 24 అంటే ఒక ప్రణాళిక సంఘంగా అంటే మార్చితో అయిపోతుంది. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీని లోపు వచ్చిన అన్నింటిలో కూడా అది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తూ ఉంది. సో ఈ విధంగా 2023 నుంచి 24 వరకు వచ్చిన అన్ని కేటగిరీస్లో చూసుకుంటే దాదాపు ప్రాథమిక విద్య, ఉన్నత సెకండరీ, అదేవిధంగా స్థిరాస్తుల ఆదాయము, జీడిపి, అదేవిధంగా నిరుద్యోగత తగ్గిందని చెప్తున్నారు. ఇక తయారీ రంగం పెరిగింది, వీటిలన్నింటిలో కూడా పేదరికం తగ్గిందంటూ ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అయితే అవార్డులు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఒక్కొక్కటి కూడా మనం పూర్తిగా విశ్లేషణ చేసుకున్నాం. అయితే ఇక 87.97% ఉన్న ప్రాథమిక విద్య అనేది కూడా ఎలిమెంటరీ స్కూల్ 96.9% అయితే పెరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 46.84% ఉన్న ఉన్నత సెకండరీ విద్య 56.7 అంటే దాదాపు ఒక 10% కూడా పెరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇక సెకండరీ విద్య నెక్స్ట్ వచ్చేసరికి 3.84% ఉన్న స్థిరాస్తి ఆదాయము, జీడిపి వార్షిక వృద్ధి రేటు అనేది 4.05 వరకు కూడా పెరిగింది. ఈ విధంగా అయితే జీడిపి వార్షిక వృద్ధి రేటు కూడా పెరుగుతున్నట్లు కూడా కేంద్రం అయితే వెల్లడించింది. ఇక 5.7% ఉన్న నిరుద్యోగత తగ్గిందని కూడా 4.4కి నిరుద్యోగత తగ్గిందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు కూడా ఒక 1% మేర తగ్గినట్లు కూడా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 9.5% ఉన్న తయారీ పెరుగుదల 12.79%, దాదాపు 3% కూడా పెరిగినట్లు తెలుస్తోంది. దీని మొత్తం మీద కూడా పూర్తిగా ఇక ఫైనల్గా వచ్చేసరికి పేదరికము 15.6% ఉన్నది 6.06కి తగ్గిందంటూ కూడా కేంద్రం అయితే నివేదిక వెల్లడించింది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కేంద్రం ఇచ్చిన 7 కేటగిరీస్లో కూడా 6 కేటగిరీస్లో కూడా అన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినవి, రాష్ట్రానికి కావాల్సిన వాటిల్లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే చేసిందంటూ కూడా నీతి ఆయోగ్ అయితే వెల్లడించింది. సో చూద్దాం మరి 2024 నుంచి 25 వరకు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ మారినప్పుడు ఈ యొక్క తలసరి ఆదాయము, జీడిపి, అదేవిధంగా సుస్థిర చరాస్తి అన్నింటిలో కూడా లెక్కించుకుంటాము. సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ 2024 నుంచి 25 వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా నెక్స్ట్ ఇయర్లో మనకి చెప్తోంది. ప్రస్తుతానికైతే 2023-24 అయితే నీతి ఆయోగ్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డుని వైసీపీకి అయితే ఇచ్చిందని కూడా చెప్పు. దాదాపు 6 కేటగిరీలు ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ స్కూల్ అనేది ఏ విధంగా దేశంలో బడి విధానం అనేది కూడా పెరిగిందో, అదేవిధంగా గవర్నమెంటరీ స్కూల్కి ఏ విధంగా పిల్లలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతూ ఉన్నారో మనందరూ కూడా ఇదంతా కూడా తెలుసు. సో ఈ విధంగా ఉన్నత సెకండరీ ప్రాథమిక విద్య, ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్, సెకండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండు కూడా పూర్తిగా పెరిగింది. దాదాపు కూడా 10% కూడా రెండు కూడా పెరిగినట్లు కూడా మనకి నివేదికలు అందుతున్నాయి. ఇక సుస్థిర చరాస్తుల ఆదాయం, అదేవిధంగా వార్షిక జీడిపి అన్నిటి కూడా దాదాపు 1% మేర పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా పెరుగుతూ వచ్చాయి. సో పేదరికం కూడా దీంట్లో తగ్గిందని కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంటే. ప్రస్తుతానికైతే ఈ యొక్క నీతి ఆయోగ్ 2023-24కి ఒక స్థిరాస్తి అభివృద్ధి ఒక అవార్డునైతే, ఒక ప్రతిష్టాత్మక అవార్డునైతే సంస్థ అయితే ప్రకటించిందని కూడా మనకి తెలుస్తోంది. సో ఏ విధంగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఇటు కేంద్రము పూర్తిగా ప్రశంసల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. నేను మీ వరుణ్. స్టే ప్లస్.